తెలంగాణలో బీఆర్ఎస్ రోజు రోజుకి వీక్ అయిపోతోంది. నేతల ఫిరాయింపులతో ఉనికే కోల్పోయే ప్రమాదంలో పడింది. దీంతో దిద్దుబాటు చర్యలకి దిగుతున్నారు కేటీఆర్. పార్టీలో పట్టుతో పాటు క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఏ నేత చేయని రిస్క్ ఆయన చేయాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. 3.5 ఏళ్ల పాటు సుదీర్ఘ పాదయాత్రతో జనంలోనే ఉండేలా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఇన్సైడ్ టాక్. ఈ పాదయాత్రతో పార్టీలో పట్టుతో పాటు పక్కలో బల్లెంగా తయారైన హరీష్ రావుకి కూడా చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట. ఓ మంచి ముహూర్తం చూసుకొని ఆయన పాదయాత్ర షురూ చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి కేటీఆర్ ప్లాన్ వర్కౌట్ అవుతోందా? బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మాజీ సీఎం జగన్, ఏపీసీసీ చీఫ్ షర్మిల పాదయాత్రలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబీకులే 3. ఇంకొందరు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేసినా వారివి స్వల్ప దూరమే. చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రలంటే మాత్రం పై 4 అయితే వారందరినీ మించి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు కేటీఆర్. ఇది సుదీర్ఘ పాదయాత్రగా మైలు రాయిని అందుకోనున్నట్లుగా గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2 నెలల కిందట లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్లో జంప్ అవుతున్నారు. ఇంకొందరు ఎమ్మెల్యేలు ఇదే బాటలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ భవితవ్యాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే కథనాలు జోరుగా వస్తున్నాయి. ప్రణాళిక సిద్ధమయ్యిందని, రోడ్ మ్యాప్ పూర్తయిందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే శ్రావణ మాసం నుంచి చిన్నసారు పాదయాత్ర మొదలెడతారని కూడా చెబుతున్నారు. బాసరలోని సరస్వతి ఆలయం నుంచి మొదలెట్టి తెలంగాణలోని ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం మీదుగా కేటీఆర్ పాదయాత్ర సాగుతుందంట. చంద్రబాబు, వైఎస్, జగన్, షర్మిల, లోకేష్ వీరిలో ఎవ్వరూ చేయనట్లుగా కేటీఆర్ 3.5 ఏళ్ల పాటు ఏకదాటిగా పాదయాత్ర సాగిస్తారంట. బాసర నుంచి భద్రాచలంలోని రామాలయం వరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారంట. పాదయాత్ర మార్గంలో ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్ని కేటీఆర్ కలుస్తారని గులాబీ వర్గాల చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలను కేటీఆర్ తెలుసుకోనున్నట్లుగా సమాచారం. 2028 ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ను బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తీసుకురావడమే కేటీఆర్ లక్ష్యంగా చెబుతున్నారు. మరోవైపు ఒక్క పాదయాత్రకు 4 లక్ష్యాలన్నట్టు పార్టీని పటిష్టం చేయడంపై, పార్టీపై పూర్తిగా పట్టు సాధించడం, హరీష్ రావుకు చెక్ పెట్టడం, తనపై ఉన్న అహంకారమన్న ఇమేజ్ని చెరిపేసుకోవడం కేటీఆర్ ఉద్దేశాలుగా తెలుస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పై మంచి పట్టుంది. దానిని తన చేతుల్లో తీసుకోవడం కేటీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యం. కేసీఆర్ వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరమైతే హరీష్ తనకేమాత్రం పోటీ కాదు అన్న ఉద్దేశాన్ని పార్టీ వర్గాల్లో కలిగించేందుకు కేటీఆర్ పన్నుతున్న వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పరువు నిలుపుకోవడం, వర్గాలను ప్రోత్సహించారన్న అపప్రదను పోగొట్టుకోవడం, అందరికీ చేరువ కావడం తదితర లక్ష్యాలను చేరేందుకు కూడా కేటీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చిన్నసార్ పాదయాత్ర విజయవంతంగా సాగుతుందా? గులాబీ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.